నమస్తే వెల్కమ్ టు మిర్రర్ టీవీ నేను మీ ప్రభాకర్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము దాదాపు యాసంగి పంటకు సంబంధించి కాలువల నుంచి వచ్చేటటువంటి నీరు ఆగిపోయింది చెరువులు నింపేటటువంటి పరిస్థితి కూడా లేకుండా పోయింది మరి గత ప్రభుత్వంలో వచ్చినటువంటి నీళ్లు ఇప్పుడు ఎందుకు ఆగిపోయినటువంటి పరిస్థితి తెలియట్లేదు కానీ రైతుల పరిస్థితి అయితే ఆగమవుతా ఉన్నది అటు రుణమాఫీ రైతు భరోసాలు పూర్తిగా చేయని పరిస్థితి ఇక్కడ నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి ఏ జిల్లాలో చూసినా కూడా పంటలు ఎండిపోతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము చూద్దాం ప్రస్తుతం మనం జనగాం జిల్లాలో ఉన్నాము జనగాం జిల్లాకు సంబంధించి దేవరపల్లి మండలంలో ఉన్నాము ఇక్కడ చాలా పొలాలు ఎండిపోతున్నట్టు కూడా రైతులు మనకు ఫోన్ చేయడం జరిగింది ఒకసారి వాళ్ళ రియాక్షన్ ఏంటి అసలు ఎందుకు ఎండిపోతూ ఉన్నాయి వాళ్ళు ఎంత నష్టం కలుగుతూ ఉంది అనేది ఒకసారి వారి మాటల్లో విందాం చూడొచ్చు మన వెనకాల పంట ఎండిపోయినటువంటి పరిస్థితి దాదాపు కొన్ని 40-50 ఎకరాలకు సంబంధించి ఈ దేవరపల్లి మండలానికి సంబంధించి ఎండిపోయినట్టు చెప్తా ఉన్నారు మనతో పాటు రైతున్నాడు ఒకసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఏం పేరు బాబాయ్ యాదగిరి యాదగిరి ఏం చేస్తుంటారు పొలం వ్యవసాయం 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 చేస్తా. ఎట్లుంది మరి ఎట్లా తాగుతుంది ఎట్లుంది సారు ఎర్రబెల్లి ఉంటే నీళ్ళు వచ్చేది ఈమె వచ్చింది ఊరు పట్టించుకోలేదు ఊరంకాలు వచ్చేలేదు ఇటంకాలు రాలేదు ఎవరు ఆమె పేరు యశ్వశ్వర రెడ్డి ఏమో ఎమ్మెల్యేనా ఎమ్మెల్యే మమ్మల్ని పట్టించుకోలేదు ఊరు పట్టించుకోలేదు గెలిచింది పోయింది గదైనా గొక్కున్నది ఏం పనులు చేసులేదు ఏం లేదు వర్షంలు చూడు సార్ ఎట్లా ఎండిపోయినాయి ఎట్లా ఎండుతారు గొర్రెలకు మంచిగా ఈనాక వెళ్ళిపోయినాయి సారు మా సారు ఎర్రబెల్లి ఉంటే ఇదివరకు నీళ్ళు వచ్చు అలుగుపోసు ఒక్క మాడి కూడా ఎండకపోదు సారు నీళ్ళు 20 దాకా రావు ఎడ్లకు కూడా నీళ్ళు లేకుండా అయినా సారు ఎడ్లకు కూడా నీళ్ళు లేవు ఎడ్లకు కూడా నీళ్ళు లేవు తాగుతా నీళ్ళు లేవు గొర్రెలకు లేవు బర్రెలకు లేవు పసలకు లేవు సార్ అన్నీ ఎండిపోయినాయి సార్ బోర్లు చెరువు ఎండిపోయింది సారు ఉంటే నీళ్ళు తెచ్చేది మాకు ఏ ఇబ్బంది లేకుంటుండే ఇన్ని సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి 10 కాదు అంతమంది కూడా టీడీపీలో గెలిచి కూడా మాకు న్యాయం చేసిండు ఎర్రబెల్లి ఓకే ఇక్కడ ఎమ్మెల్యే ఇట్లా ఉందంటున్నావు మరి నిజంగానే ఈ పంటలు ఎండిపోతా ఉన్నాయి కదా మీకు ఎంత నష్టం కలుగుతా ఉంది ఎన్ని ఎకరాలు వేసినావు నువ్వు ఒక రైతు నేను 2 ఎకరాలు వేసిన సారు 2 ఎకరాలు ఎండిపోయింది ఈ పటేలు 6 ఎకరాలు 7 ఎకరాలు పెట్టాడు 7 ఎకరాలు 5 ఎకరాలు ఎండిపోయింది సారు ఈ పటేల్ది 5 ఎకరాలు ఎండిపోయింది సార్ మీరు కూడా చూస్తారు కదా సార్ ఎక్కువ పెట్టుబడి 50,000 వస్తుంది సార్ 50,000 వస్తుంది 2 ఎకరాలు వేసినావు కాబట్టి ₹1,00,000 నీకు 2 ఎకరాలకు 50,000 వస్తుంది సార్ 25,000 2 ఎకరాలు 50,000 వస్తాయి మునిగినట్ట సార్ మునిగినట్ట సార్ ఏమున్నా సార్ చూస్తురా సార్ మీరు కూడా చూస్తారు కదా చూసి మీరే ఆలోచన చేసి నీళ్లు లేక సార్ బోర్లు పోయాక చెర్ర నీళ్ళు ఇటునే బోరు పోతాయి సారు చెర్ర నీళ్ళు తీసుకురాలేదు అక్కడ ఆయన కొనబోయిన ఆయన పేరు ఏం పేరు బీర్లైలా మాకు వచ్చే నీళ్లు మలుపుకొని పెడతా ఈమె పట్టించుకోలేదు సార్ ఈమె పట్టించుకోలేదు ఏం లేదు కానీ ఈమె అడ్డం తిరిగితే మాకు వచ్చే నీళ్లు మాకాంచే పోతున్నాయి కాలువ మాకాంచి ఇప్పుడు రిజర్వాయర్ కాలువ ఏడా మన నవాపేట రిజర్వాయర్ సారు అది వచ్చే కాలువను ఆయన అటు మలుపుకపోయాడు అట్లా ఇటు వచ్చేది అటు మలుపుకపోయాడు సార్ ఈమె పోలేదు మలిపేయలేదు ఏం చేయలేదు పట్టించుకోలేదు సార్ ఏం పట్టించుకోలేదు ఆసరాయి ఇట్లా ఎండిపోకపోదు సారు ఎంతో కొంత వచ్చు నీళ్ళు ఎండిపోయి ఇన్నేళ్ళ నుంచి ఇప్పుడు 15 ఏళ్ళ నుంచి సారు ఒక్క మడి కూడా ఎండలేదు సార్ 15 సంవత్సరాల నుంచి కూడా ఎండలే కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో ఇట్లా ఎండిపోతున్నాయి ఏ బోర్లు నీళ్ళు చెరల నీళ్ళు రాక సారు వదిలిపెట్టకనే గతంలో వచ్చినాయి సార్ ఉన్న రోజులు మాకు నీళ్ళు వచ్చినాయి వాడు పోయి మలకరా ప్రాణం మేము పోయి కుడిపిని తీసుకొని మలపకంగానే మాకు ఎవరు అడ్డం రాలేదు సార్ మంచిగా వచ్చినాయి నీళ్ళు వచ్చి చెరువు నిండి అలుగుపోతే కొత్త చెరువు కూడా నిండాయి అట్లా నీళ్ళ బాధ ఉందంట నీళ్ళ బాధ రుణమాఫీ రైతు భరోసా చేసినామంటారు అవి కూడా రాలేదు సార్ కొందరికి వచ్చినాయి కొందరికి రాలేదు సార్ కొందరు రాలేదు రుణమాఫీ రైతు భరోసా రాలేదు సార్ రేవంత్ రెడ్డి పాలు ఏమున్నది సారు ఏమున్నది రేవంత్ రెడ్డి ఏం చెప్తాడు కేసీఆర్ చేసింది అంటే సగం చేయలేదు పావులంది కూడా చేయలేదు ఏకానం కూడా చేయలేదు ఏం చేసిండు రేవంత్ రెడ్డి రుణమాఫీ ఎవరికో ఒక్కడికే ఎవరికో ఒక్కరికో ఇద్దరికి అయినా ఊళ్ళే అందరికి కాలే రుణమాఫీ కాలేదు కొన్ని కాలేదు రైతు బంధు పడలేదు ఏది బస్తారు మన ఉగాది సన్న బియ్యం అన్నాడు సన్న బియ్యం ఇదివరకు లేవు లేవు అవును నిన్న వచ్చినాయి అంటారు మరి అలా పోయి చూస్తే అవపడతారు సారు ఉగాదికి ఇస్తాం అని మొన్న వచ్చినాయి అంటారు ఇంకా మేము ఆడికి పోలే
ఇక గది సంగతి సార్. 6 గ్యారెంటీ ఎట్లున్నాయి మరి అయ్యాన్ని వస్తున్నాయా? ఎయ్యి వస్తలేవు. 6 6 లేవు. 6 ఒక్కటి కూడా లేదు. ఒక ఫ్రీ బస్సు తప్ప ఒక్కటి లేదు సార్. ఫ్రీ బస్ తప్ప ఏది లేదు. ఏది లేదు. అందులో కొట్టుకొని వస్తారు ఆడోళ్ళు. మరి నేను హైదరాబాద్ పోతే బస్సు దిగనీయలేదు సార్. దిగుతానికి దిగనీయలే ఆడోళ్ళు. అంతా ఆడోళ్ళు ఎవరు బస్ దిగనీయలే. బస్సు దిగనీయలే. బస్సులు ఎక్కువ పెట్టలేదా లేకపోతే ఫ్రీ బస్సు పెట్టారా? ఫ్రీ బస్సు పెట్టి ఎక్కువనో తక్కువనో కానీ మునుపటి బస్సులేనో తక్కువ చేసిండో ఏమో కానీ ఆడోళ్ళు మొత్తం ఎడిపోయినా ఆడోళ్ళే ఉంటారు. ఫ్రీ బస్సు అని హైదరాబాద్ పోడు అటు పోడు ఇప్పుడు మొగోడు ఇంటికా చూడు ఆడోళ్ళు పోడు. ఇగో ఇది చేసి రేవంత్ రెడ్డి. అంతేనా? పనికి వచ్చే పనులు ఏం లేవా? ఈ పనికి వచ్చే పనులు ఒక్కటి లేదు. ఫ్రీ కరెంటు మన ఫ్రీ కరెంట్ అంటే బిల్లులు కడుతూనే ఉన్నాం. 6 నెలలకు వస్తారు 6 నెలలు వస్తుంది. ఫ్రీ కరెంట్ అంటే బిల్లులు కడుతూనే ఉన్నాం. బిల్లులు కడుతూనే ఉన్నారు. 500 సిలిండర్ అన్నారు కదా. ఏది 500 అంటే సగం వస్తుంది గ్యాస్ అందులో. అంతే సగం వస్తుంది. మరి ఏమి ఇస్తుర్రు మరి ప్రభుత్వం? ఏం లేదు సార్. ఏం లేదు. ఏముంది అది ఇచ్చేది? ఏమి ఇచ్చులేదు. ఏం చేసులేదు. ఇచ్చులేదు సచ్చులేదు. ఇక ఏదో గెలిచినాం అంటే గెలిచినాం. ఇక ఇదివరకు ఒకసారి చెప్పాగా సారు నాకు మళ్ళీ వేయకుండా ఏం లేదు ఓటు. మళ్ళీ నేను గెలవకుండా ఏం లేదు నేను చేసేదే చెప్తాను అని అన్నాడు ఒకసారి. మీరు కూడా టీవీలలో చూసారో చూడలేదు. నేను చూసి చెప్తాను. అనలేదు సార్. నాకు వేయకుండా ఏం లేదని మళ్ళీ అన్నాడు. ఇక అట్లా ఓ మంత్రిగా ఉండి గెలవలే. ఓ మంత్రితనం చేసుకో ఏదో అది లక్కి ఎటనో ఇచ్చారు నీకు పదవి. ఇచ్చిన దాన్ని నువ్వు నిలుపుకుంటలేవు. ఏం పనులు చేస్తావు. ఇచ్చిన పదవి నిలబెట్టుకుంటలేడు. ఏమనుకుంటారు మరి రైతులు? ఏమనుకుంటే ఏంటి ఏమనుకుంటారు? కేసీఆర్ వచ్చేస్తాం. కేసీఆర్ను ఎర్రవెల్లి ఇక్కడ ఎర్రవెల్లి కేసీఆర్ వచ్చేస్తాం. మాకు ఆయన మంచి పనులు చేసిండు. కాలువలు తీసుకొచ్చిండు. నీళ్ళు తెచ్చిండు. నీళ్ళు పంపించిండు. రైతు బంధు పెట్టిండు. పింఛన్లు పెట్టిండు. 2000 ఉన్నోళ్ళకు 4000 చేశారు. కుంటోళ్ళకు గుడ్డోళ్ళకు 1000 ఉన్నోళ్ళకు 2000 చేశారు. ఇవన్నీ చేసిండు కేసీఆర్. ఇవన్నీ చేసిండు సార్. ఈ మార్పు రావాలని వదులుకొని పిచ్చి ఇప్పుడు తలకా వేసిన వాడు పేరు తలకా పట్టుకుంటారు. ఇప్పుడు తలకా పట్టుకుంటారు. కాదా సార్? ఏమున్నా సార్ బియ్యం పండించే రైతులు మరి ఇట్లా రోజు రోజుకి ఇట్లా అయిపోతుంది. సన్న బియ్యం అని ముందుగా బోనస్ అని ఒక కలంలో పోయాగానే సన్నాటికే ఇస్తాం బోనస్. దొడ్డాడికి ఇయ్యం అని అది కొంత చేసిండు. సన్నాటికే ఇచ్చిండు. దొడ్డాడికి ఇవ్వాలి. రైతులందరూ దొడ్డు పెట్టుకున్నారా? దొడ్డి పెట్టారు. చాలా దొడ్డి పెట్టారు. సగం సన్నవి పెట్టారు. 2 పావులు ఉంటేమో సన్నవి పెట్టారు. 3 పావులు అయితే దొడ్డి పెట్టారు. ఇవాళ మునిగినట్టే కదా సార్. అది మొత్తం ఇచ్చినవాడు రైతు బోనస్ అన్న అంటే నమ్మి మొత్తం పెట్టారు అనుకో. నాటు ఎండిపోవడో బట్టో ఎట్నో ఆటో బట్టి కొలం ఆడబోసినాక ఒక సన్నాటికి ఇచ్చారు. అంతే. ముఖ్యమంత్రికి ఏం చెప్తావు మీ రైతుల పరిస్థితుల గురించి? ఇక గిది పరిస్థితిగా నేను అన్నదే చెప్తాను. ఆదుకోవాలి. ఆదుకుంటే బాగానే ఉంటుంది. నీ పేరు ఉంటుంది. మంచిగా ఉంటుంది. అభివృద్ధి మళ్ళా మంచి పనులు చేస్తే మళ్ళీ కూడా గెలిచవచ్చు. కేసీఆర్ గెలవలేదా? మంచిగా చేస్తే నువ్వు కూడా గెలవచ్చు. మళ్ళా ఇక మంచిగా చేయకపోతే నువ్వు ఇక తటపుడ చదువుకోవాల్సిందే. చదువుకోవాల్సిందే. ఇంకేముంది ఇక వద్దంటావు? ఇక ఇంకెందుకు సారు గిట్ట ఎండిపోతాడు ఎందుకు? ఇక ఏం చేయం. వచ్చి చూసిన మరి మీ ఎమ్మెల్యే రెడ్డి ఊళ్ళకే రాదా? గెజలకా ఊళ్ళకే రాదా? ఎన్నో చుట్టుపక్కల వస్తుంది బాటలు అని ఇదని అదని. అప్పుడు మా సార్ చేసే సాంక్షలే అన్నీ వీళ్ళు చేసేది. రోళ్ళు ఇవన్నీ బాటలన్నీ సార్ చేసినాయి. ఏం చేయలే ఆయన. ఏ కొత్త పని ముచ్చలేదు. ఏదో మా వాళ్ళు చేయలేకనో చేసో పెట్టనో మరి అప్పుడు తెలిసో తెలియకనో మా సర్పంచ్ గారు కూడా మరి ఈ పని వచ్చింది కానీ వాళ్ళకి చెప్పిండో చెప్పలేదో అది ఎప్పుడు వచ్చిన పనులు అవి అయితే అప్పుడు సాంక్షన్ అయిన పనులు అవి. ఈయన చేసాక ఈయన చేసిండు. మా ఎప్పుడు వచ్చినా మాకు అది తెలియదు. ఇక ఆయన కేరక పనుల కేరక. పేరు బాబాయ్? కొండే సార్. నాకు ఏం చేస్తుంటే? వ్యవసాయం పని. వ్యవసాయమేనా? ఎన్ని ఎకరాలు ఉంది? నాకు 3 ఎకరాలు ఉంది. 3 ఎకరాలు. ఎట్లుంది మరి వ్యవసాయం సార్? అదేంది ఇక్కడ మొత్తమే నాటు పెట్టలే. ఆసింగి పెట్టలే, ఆనకాలం పెట్టలే. ఎందుకే? నీళ్ళు లేక బావి ఎండిపోయింది. ఇప్పుడు చూసినట్టే ఉండాలి. ఇక్కడ చెర్ల నీళ్ళు ఉంటే బావిలో నీళ్ళు ఉంటాయి. ఇట్లా చెప్తే మా సారు నీళ్ళు తెస్తే ఇట్లా శిల్కలు కూడా బారుకుంటూ వచ్చేది. ఏ సారు? కేసీఆర్. అది మన ఎర్రబెల్లి సార్. ఇక్కడ ఎర్రబెల్లి సార్ మీదికెళ్ళి కేసీఆర్. పైన కేసీఆర్, కింద ఇక్కడ ఎమ్మెల్యేగా ఈయన. ఇట్లా వస్తే మంచిగా నీళ్ళు ఉండే సముద్రం. ఆనకాలం పోయింది. ఆసింగ్ బాగా 2 ఎకరాలు 3 ఎకరాలు ఉత్తినే ఉంది. ఆడ గిడ గింత తీసుకుంటే ఇదే ఎండిపోయింది. బోర్ వేసుకున్నా 50,000 పెట్టి.
లక్ష అయినా ఒక మోటార్ దానికి ఇది వేసుకుంటే ఇదే ఎకరన్నర ఏడిపోయింది. అబద్ధం లేదు, విన్నావా? ఇక గీ బతుకులు బతలేం సారు. ఆయన రుణమాఫీలు అన్నాడు, రుణమాఫీ నాకు కానే లేదు. 2 లక్షలు అన్నాడు కదా, కానే లేదు నాకు. నీకుందా రుణం? ఉన్నది. ఎంత తెచ్చుకున్నావు? నేను 1,30,000 తెచ్చుకున్నా. కాలే కావాలి కదా, మరి ఎందుకు కాలేదట? కాలే, అవి అట్నే ఉన్నాయి, విన్నావా? ఇక ఇప్పుడు ఇవన్నీ సారు ఊళ్ళే అన్ని అన్న పనులు ఒక్కటి ఖాయం చేస్తలేడు సారు. చేస్తలేడు. లాస్ట్కి వచ్చి ఆ ఊళ్ళో పనులు అట్లా పెట్టి, కానీ ఇప్పుడు రైతులు మునిగే బియ్యం పండించేది కూడా ఆగమైపోయే కాలం వచ్చింది సార్. అంత ఎండిపోయింది సారు. ఎండిపోయే ఆగమైతుంది. ఏముంది మాకు? ఏం లేదు. ఇక అడ్డికి భవిష్యత్తు అమ్ముకొని తిని సాగవలసింది తప్ప ఇంకో ముచ్చట్లేదు మాకు. అంత పెద్ద మాట మరి ఏం చేస్తాం? మరి ఇంట్లో తిండికి లేనప్పుడు ఏం చేస్తాం సారు? నీయసుంటే మారాదు, వంటడు 10 కిందికో మీదికో అవి అమ్ముకోవాలి. కంట్రోల్గా బొంటలు బియ్యం తెచ్చుకోవాలి, తినాలి, ఉండాలి. అంతే తప్ప ఏమి లేదు మాకు. ఇక అంతేనా? పట్టించుకుంటలేరు ఇక్కడ. ఇక పట్టించుకుంటే మా ఎమ్మెల్యే గారు పట్టించుకుంటలేదు మేడం. వచ్చి చూసుకొని ఇక్కడ వచ్చి సభకు వచ్చి మాట్లాడి ఇట్లా చేస్తానా వస్తానా పోతున్నా అని అంటే మాకు తీరా ధైర్యం. అసలే వచ్చుడే లేదా మేడం. అక్కడక్కడనే ఇక్కడ పార్టీ ఆఫీస్ పెట్టి వీడికే వస్తుంది, అడికెళ్ళి అటే పోతుంది అంతే. అంతకు తప్ప ఇక మాకు ఇంకో ముచ్చట లేదు సార్. ఇక ఇప్పుడు ఆ పిల్లగా చెప్పినట్టు చాలా చోట్ల ఎండిపోతున్నాయి. ఎందుకు బాబాయ్ అంటే గతంలో ఇంతగానం ఎండలేదు, చూడలేదు మనం. అవును సార్, నీళ్ళు లేవు. నీళ్ళుంటేనో ఒకసారి కాలం అభివృద్ధి చక్కగా ఎక్స్పర్ట్స్ అయినా కూడా నీళ్ళు వదిలితే చెల్లెల్లో నీళ్ళుంటే బావుల్లో నీళ్ళు ఇచ్చేది, బోర్లకు బావులకు. ఇప్పుడు కాలం పరిస్థితి మంచిగా కమ్ముగా లేదు. ఈ కాలువలు అసలే పోయినాయి. లేవు. కొత్త ప్రభుత్వం మార్పు తెచ్చుకోరుగా అయ్యా. కొత్త ప్రభుత్వం ఎట్లుంది? కొత్త ప్రభుత్వం ముచ్చటే నేను ఇప్పుడు చెప్పేది. అంతేనా? అదే ఇక పాత ప్రభుత్వం ముచ్చట సంతోషం అనే ఇప్పుడు ఆ పిల్లగాడు చెప్పి నేను చెప్తానేమిటి. మంచిగా నాకు సంవత్సరానికి నా భూమికి నాకు 40-80 వేలు, నాకు 40 సంవత్సరానికి 50,000 నాకు ముట్టేది. గవర్నమెంట్ సొమ్ము. ఇప్పుడు ముట్టిందా మరి కాంగ్రెస్ ప్రభుత్వం? ఏడ ముట్టింది? రాలే, ఇంతవరకు రాలేదు. వస్తేనే వచ్చిన వాళ్ళకి వస్తున్నాయి, రానోళ్ళకు రానే లేదు. ఒక 4 ఎకరాలు, ఎకరం 20 గుంటలు 30 గుంటలు అన్ని గిట్ల వేసుకుంటూ వచ్చిండు. ఇంకా 3 ఎకరాల కాడికెళ్ళి ఇంకా 4-5 ఎకరాల వరకు అట్టే ఉన్నాయి. రైతు బంధు కూడా రాలే. రైతు బంధు కూడా అట్టే ఉన్నదా? రైతు బంధు కూడా వాళ్ళే భరోసా టగ్గి అని కూడా పడుతుంది అన్నాడు. కానీ ఏది పడుతుంది? ఏదిగా కొన్ని 2 ఎకరాలకు అంతే, ఎకరానికి అరెకరానికి గిట్లు వచ్చింది మొత్తం. బల్లే ఇంకా అందరికి బల్లే. ఇక ఎన్నడెత్తాడు పోయి ఇంకా 30 తారీఖు వరకే లాస్ట్ అన్నాడు. మరి 30 తారీఖు పోయిందిగా. 30 తారీఖు పోయింది. మరి 30 తారీఖు పోయినాక ఇప్పుడు ఏం పడతాను ఇక వాళ్ళకి తెలుసు. పడతలేవు, పల్లె రాలేదని అంటారు. బ్యాంకు పోతారు, చూసుకుంటారు, పోతారు అంతే. ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు అని అవి ఇస్తున్నాం? ఏది ఇస్తలేరు సారు, అన్ని అబద్ధాలు. ఆయన అన్న మాట ఒక్కడి చెల్లిస్తలేరు సారు. వేస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక ఏం చేస్తాడు కానీ ఇప్పటి వరకు అయితే ఆయన అనుకున్న పని ఏది కూడా చేయలేదు. ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టిరు, అది అవుతుంది కానీ ఫ్రీ బస్ ఎందుకు? అది ఫ్రీ బస్ అని పెట్టి ఆయనకు నెలకు 3 కోట్లు డీజిల్కే కడుతుండే. ఆయన పనితనం అదే, అంత తప్ప ఏం లేదు. అంతేనా? మరి గ్యారెంటీల పేరుతోని ఇప్పుడు ఫ్రీ కరెంట్ అంటున్నారు, 500 సిలిండర్ వస్తుంది అంటున్నారు. 500 సిలిండర్ 950 కడుతున్నాం సార్. సిలిండర్ గ్యాస్ 950 కడుతున్నాం. అకౌంట్లో పడితే అన్నాడు. ఎన్నిసార్లు పోయి అకౌంట్ చూసుకున్నా ₹1 పడతలేదు. మున్పటి లెక్కనే అవుతుంది. మరి కొన్ని పింఛన్లు వచ్చినాయా? 4,000 లేవు. వికలాంగులకు 6,000 ఇస్తున్నారు. లేదు సార్, అంతేనా? లేదు. అదే 2,000 బంగారం అన్నారు. అదే లేదు. పాపం ఆ తులం బంగారం కళ్యాణ్ 1,00,000 ఇచ్చినా బాగుండు. గతంలో కేసీఆర్ ఇచ్చినట్టు ఇచ్చినప్పుడు అది కూడా సున్నా. ఇప్పుడు కోట్ల పెళ్లిళ్ళు అయినాయి దేశం మీద. ఒక్కరికి కూడా మాకు వచ్చింది కళ్యాణ లక్ష్యం అన్న మానవులు లేడు. అది కూడా సున్నా. మహిళలకు 2,500 ఇస్తానరే వచ్చినాయి. ₹1 ఆ ముచ్చటే లేదు. అనుడు వరకు గెలుచుడు వరకే కానీ ఆ ఇచ్చులు లేదు, సచ్చులు లేదు సారు. ఇక రేవంత్ రెడ్డి ముచ్చట అంతే. మరి పథకాలు ఇస్తలేరు, నీళ్ళు ఇస్తలేరు, ఎట్లా అన్నట్టు మరి ప్రభుత్వం? ఇక గట్లా ఉన్నది. మరి ఏం చేస్తామని ఏమన్నా చేసేటట్టున్నాం మనం? గిట్టేం మొత్తుకుంటాం, సప్పుడు ఎక్కుకుంటాం. మీరే కదా ఓట్లేసి గెలిపించుకున్నారు. మరి మేమే కానీ మరి మా ప్రాయిది ఏది? ఇక పాపం వాళ్ళు వేసిండు, వాళ్ళకి ఇంత చెయ్యాలనేది ఆయనకు ఉండాలి కదా. లేదు కదా సార్, మరి ఏం చేస్తాం? డబ్బులు లేవు, లంక బిందెలు ఉన్నాయని వచ్చినా అన్నాడు. అంత మాల పొలం సాగుతుంది. గెలిచినామంటే గెలిచినా,
ఉన్నవా అంటే ఉన్నా, ఆ. అంతకు తప్ప ఇంకో ముచ్చట్లేదు. మరి మళ్ళా 5 ఏళ్ళు 10 ఏళ్ళు కాంగ్రెస్ వస్తుందట కానీ సీఎం అంటుండు. కాంగ్రెస్ వస్తే రాని కానీ మరి పనులు చేయకుంటే చేసే ఆయనకి ఏత్తలే వాళ్ళు ఉమ్. ప్రపంచం మీద ఏత్తరా? ఏరంటావా? ఇవ్వలేరు. మరి ఇప్పటికే సరిపోయింది గొప్పగా చెప్పుకుంటారు సారు, ఇప్పటికి సరిపోయింది. ఆ. ఎవరో మంచిగా ఉన్నోళ్ళు ఏం చెప్పుకుంటారో వాళ్ళ కడుపు నిండి వాళ్ళు, కానీ మా స్థితి కడుపు మండి వాళ్ళు రూపాయల పావుల మందం మళ్ళీ అదే వస్తుంది అంటారు, కానీ 3 పావులాలు సున్నా. ఏదొస్తుంది అంటారు? కాంగ్రెస్ వస్తుందని అంటారు. పావుల మందం పావుల మందం కాంగ్రెస్ వస్తుంది అంటారు. 3 పావులాలు సున్నా కాంగ్రెస్ రాదు, మళ్ళీ అదే కేసీఆర్ వస్తాడు అంతేనా అనేది మా ఉన్నది జనాలకు ఉన్నది. ఎందుకు మళ్ళీ కేసీఆర్ ఎందుకు రావాలనుకుంటున్నారు? ఎందుకు అంటే పనులు చేసిండు కాబట్టి, మంచిగా ఆయన అనుకున్న పనులు చేసిండు. సరే అక్కడ ఏం చేసుకుండో ఏం పోదో మాకు తెలియదు. రైతులను అయితే ముంచలేదు. అవతల ఏం చేసిండో మాకు తెలియదు సార్. ఇక మరి ఎందుకు వేసారు కాంగ్రెస్ కి అట్లాంటప్పుడు? మంచి ఎందుకు వేసారు అంటే జనం సల్లగునిపోను జర ఈసారి ఎప్పటికి ఆయనే ఉండాలనా అని కూడా అన్నారు సార్ జనం. అన్నారా? అని ఇక అందరూ చిన్నలు పెద్దలు అంతా అటే మొగ్గు చూపిండి చేసిండు, గెలిచిండు. ఇక గెలిచినాక గీ మోపన చేస్తాడు, ఇట్లా చేస్తున్నాడు ఇదంతా. అయితే బాధలు అవుతున్నాయి, రైతులు ఇబ్బంది పడుతున్నారు. చాలా బాధలు. ఏడ్చుడే తక్కువ ఉంది. ఏముంది సార్, గింత ఎండిపోయినాక పట్టేలకు ఏడవపోతే ఏముంది? నా సొంత ఏళ్ళు ఏడవపోతే ఏమి సార్, ఇదంతా ఎండిపోయినాక. ఇప్పుడు ఎకరాన 50,000, ఎకరాన 25,000 పెట్టుబడి పెట్టింది నచ్చలేదు. 25,000 మునిగే సావుకారుల దగ్గర తెచ్చి పెడితే అందులో అంటే అక్కడ అమ్మిద్దామని. అదివా ఇదివా ఇక ఏం చేయాలి, మాకు ఎవరు ఇస్తారు? ఏది లేదంటూ ఏది లేదు. ఏం చేస్తుంటారు? అగ్రికల్చర్ వ్యవసాయం మిషన్ ఉంది. మిషన్ ఏదో హార్వెస్టర్ మిషన్ ఉందా? ఎట్లా మంచిగా అవుతుందా ఈసారి రైతులకు? పంటలు మంచిగా పడినాయి? ఎట్లుంది? ఏమున్నాయని అన్ని అది నవ్వుపడతలే, ఎండిపోయి ఉండే మొత్తం. ఎండిపోయినాయా? ఎందుకే? నీళ్ళు లేక, వాటర్ లేక ఏం చేస్తే ఎండిపోతుంది. వాటర్ లేక ఎండిపోతున్నాయా? ఎందుకట్లా? అంటే నీళ్లు రావట్లేవా కాలువల నుంచి, ప్రాజెక్టుల నుంచి? ఏది లేదు, అంతకుముందుకు ఉండే కానీ ఈసారి మొత్తం డౌన్ అయిపోయింది. కాళేశ్వరం అనుడు, ఇది అనుడు, అది అనుడు, ఏదో ఒకటి చెప్పుడు. నీళ్ళు ఉన్నాయి లేని అని తెలియదు కానీ మొత్తం రైతులకి అయితే ఎండబెట్టినాయి పొలాలు. రైతులు అయితే పొలాలు ఎండిపోతున్నాయి. అడుగుతారా మరి ఇదేంది పరిస్థితి అని మీ ఎమ్మెల్యేలు? ఈ ఎమ్మెల్యేలు ఎవరు వస్తారు? ఇప్పుడు ఎలక్షన్లు అప్పుడు వచ్చి పత్తలేరు. అప్పుడు ఓట్లప్పుడు వచ్చి అడిగిరు సమస్య ఉంది. నీళ్లు పెడతాం, అన్ని చేస్తాం, రిజర్వాయర్లు నింపుతాం, చెర్లు నింపుతాం, ఏది లేదు. మీరు ప్రయత్నం చేస్తారు, రైతులందరూ కూడా ఏమనుకుంటారు? పోయాడుది ఏమున్నది, కాలువలు చేస్తాను, కాలువలు అయినాక నీళ్ళు వస్తాయి. ఎప్పుడు ఇస్తారట మరి ఇట్లా ఎండిపోతుంటే? ఇక ఇప్పుడే ఇస్తారు వాళ్ళు, వర్షాకాలం వానలు పడితే మళ్ళీ వండినప్పుడు. అంతేనా? అప్పటిదాకా వానల కోసం చూసారు తప్ప అంతే. వాళ్ళు ఇచ్చేది ఏం లేదు, మనం బతికేది ఏం లేదు. హార్వెస్టర్ ఉందంటున్నారు, ఎట్లా నడుస్తుందా మీకు? అక్కడ కోతలు లేకనే ఎంత దూరం వచ్చినాం ఇక్కడికి. అయ్యో, ఎక్కడ మీది? పటేలగూడెం, లింగాలగన్పూర్ మండల్. అక్కడ నుంచి ఇక్కడెక్కడికి వచ్చారు? ఇక్కడికి తండాకు వచ్చినాం. అక్కడ ఎందుకు లేవు కోతలు? ఎండిపోయినాయి, ఇంకా కొంచెం కాలేదు, బాగా ఎండిపోయినాయి. రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి చాలా ఎండిపోయినాయి. రైతులు అనేది మన ఒక్కరు, కొందరికి నీళ్లు దగ్గర రిజర్వాయర్ దగ్గర వారుతున్నాయి, మధ్యాహ్నం దూరంగా ఉన్న మొత్తం ఎండిపోయినాయి, పొలాలు ఎండిపోయినాయి. సో వాళ్ళు పెట్టుబడి మొత్తం అదంతా కూడా వృధానేనా? కొందరికి వస్తాయి, కొందరికి పోతాయి, అందరికి అయితే రావు. కొందరు ఎండిపోయిన వాళ్ళకి ఇబ్బంది, ఎండిపోయిన వాళ్ళకి ఏం లేదు. కానీ ఈ సంక్షేమ పథకాలు ఏమైనా వస్తున్నాయి? రుణమాఫీ, రైతు భరోసా ఏం రాలేదు. ఏం వస్తలేదు ప్రభుత్వం నుంచి. చేసినాం అది ఇది అని చెప్తున్నారు కానీ చెప్పుడు వరకే, కానీ వచ్చుడు అయితే ఏం లేదు. ఇంతవరకు అయితే వచ్చుడు ఏం లేదు. ఎట్లుంది రైతుల పరిస్థితి? ఎట్లుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక? రైతులకు ఏముందో, మెయిన్ పాయింట్ నీళ్ళు కావాలి. రైతులకు నీళ్ళు ఉంటేనే మంచిగా ఉంటుంది. ఏ ప్రభుత్వం ఉన్నా నీళ్ళు కావాలి. నీళ్ళు ఏంది ఎవరు చేసినా ఇబ్బంది. రైతుకు పంట పండింది, రైతు ఏం చేస్తాడు? అవును, మెయిన్ పాయింట్ నీళ్ళు కావాలి. నీళ్ళు ఉంటేనే పంట పండించుకుంటాడు, 4 పైసలు అది చేసుకుంటాడు. అదే ఏదో ఒకటి నడుతుంది. నీళ్ళు లేని పరిస్థితేనా? చాలా వరకు నీళ్ళకే ఇబ్బంది పడుతుంది ఎక్కడ చూసినా రైతులు. ఎండిపోతున్నాయి, ఏడుస్తున్నట్టు కానీ చాలా వరకు పాపం. ఇక ఏడ్చకాడ ఎడుతురు, చచ్చిపోయే కాడ చచ్చిపోతున్నారు. కానీ కొన్ని ఏరియాలు ఉన్నాయి, కొన్ని ఏరియాలో మొత్తం ఎండిపోయినాయి, బాగా ఎండిపోయినాయి. అట్లా ఒక తిరగలేవు. మరి ఇంత గొప్పగా చెప్పుకుంటుంది మీ ఇది ఇస్తున్నాం, ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం అని రైతులకు సంబంధించి, మరి నీళ్ళు ఎందుకు ఇవ్వలేకపోతా ఉందన్న? ఇక చెప్తారు వాళ్ళు, ఇచ్చే మనసు ఉంటే ఇస్తారు. ఇవ్వలేనా? వాళ్ళు ఉన్నాయి లేనిది మనకు తెలియదు. అది ఇచ్చుడైతే లేదు. ఇక అది చెప్పేది మాత్రం చెప్తారు, ఎంత వస్తాయి అంటారు. పోయిస్తా ఊళ్ళకి వెళ్ళి మత్తగా పోయి విలేజ్లకి వెళ్ళి ఎమ్మెల్యే దగ్గరికి, ఎంపీ దగ్గర అడుగుతారు, కానీ వస్తాయి అంటారు. వచ్చేలేదండి. అంతేనా? ఏం చెప్తారండి ప్రభుత్వం? నీళ్ళు కావాలంటారు రైతులకి? ఇట్లా అంతే, ఇక నీళ్ళే కావాలంటారు. ఇక నీళ్ళే కావాలి, వేరే ఏ పథకాలు ఇవి ఇచ్చినా ఇవ్వకుండా ఒకటేనా?
పథకాలతోటి పని లేదు. నీళ్లు ఉంటే పంట పండితే రైతు బతుకుతాడు. కానీ రైతుకు నీళ్ళు ఏంది, నువ్వు పథకాలు ఇస్తే ఎలా ఇస్తే 5,000 4,000 ఇస్తావు. అవి ఒక్కనాడు కూర్చుంటే తింటే ఇంట్లో సామాన్ వస్తుంది, అయిపోతుంది. ఇంతే పంట పండితే 2 ఎకరాలు పండితే మనకు ₹1,00,000 వస్తాయి ఎవరికైనా. ఇట్లా మరి నష్టపరిహారం కట్టిస్తారా ఎండిపోయిన పంటకి సంబంధించి ఏమన్నా ప్రభుత్వం నుంచి? ఇది ఇప్పటి వరకు అయితే ఏం లేదు మరి. ఏం లేదా? నీళ్లు బోర్ మొత్తం పోయింది సారు. అక్కడ కాలువ దగ్గర ఒక వారం రోజులు అక్కడ తెచ్చినాం, కాలువ రాలే, మొత్తం 2 ఎకరాలు ఎండిపోయింది. 2 ఎకరాలు ఎండిపోయింది. అక్కడ ఉంది సార్, ఆడ బర్రెలు మేస్తున్నాయి, నాదే అది. మళ్ళీ ఆడ ఎకరం ఎండిపోయింది, అక్కడ ఉంటుంది 1 ఎకరం. అయితే 2 ఎకరాలు మొత్తం 4 ఎకరాలు వేసిన, 4 ఎకరాలు పెడితే 2 ఎకరాలు ఎండిపోయింది. 2 ఎకరాలే పారింది సార్. 2 ఎకరాలు నష్టమైంది. ₹1,00,000 పెట్టుబడి అయింది 4 ఎకరాలకు. ₹1,00,000 పెట్టుబడి అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టినా సార్. పరిస్థితి సార్ ఇప్పుడు నీళ్ళు వడిసి బోర్ పోయలే సార్, బోర్ అసలే పోయలే, కాలువ కూడా రాలేదు సార్. అక్కడ నుంచి మేడం కూడా కలిసినాం, మేడం కాలువ వస్తుందని ఆ కాలువ కూడా ఇడవలే. యశస్వి రెడ్డి మీ ఎమ్మెల్యే? యశ్వంత్ రెడ్డి మా ఎమ్మెల్యే. ఏమన్నది కలిస్తే? ఒక వారంలో వస్తుంది అని అన్నది. వారం 15 రోజులు కూడా రాలే కాలువ. ఒకనాడు వచ్చింది, అందరు కొట్లాడ పెట్టుకున్నాం. చేతాపురం నుంచి మన మాదాపురం దాకా నాకు రాని ఒకటే రోజు వచ్చింది. అది ఒకటే రోజు పంపించింది. అది మా నైట్ కూడా రాలే, మాకు అందలే అది. అయితే ఈ గరకచీర ఉందా సారు, దాన్ని తూము తీసినాం. అయితే వాళ్ళు హర్జన్లు మా పొలం ఎండిపోతుందని మాకు కొట్ట వచ్చిర్రు. మాకు నీళ్ళు పారదు, మీకు హక్కు ఎక్కడ తీయడా అని వాళ్ళు చెప్పితే ఇక మాకు వాగు పైన 10 మోటార్లు ఉన్నాయి, కొసక మాకుంది. ఆ మోటార్లు ఆగతలేరు, ఆగకుంటే ఇక వాళ్ళే పెట్టుకున్నారు, మాకు కొసక అందలే. ఇక తీరా అందే వరకు మొత్తం ఈని ఎండిపోయింది. ఎండిపోయింది ఈని ఎండిపోయింది. 2 ఎకరాలు ఎండిపోయింది నీళ్ళు లేక. మరి ఇది ఇక్కడ ఎవరి తప్పిదమంటావు? ఇది అప్పుడు పోయిన సంవత్సరం దయాకర్ ఎమ్మెల్యే ఉండే, వాళ్ళు మంచిగా టైంకు నీళ్ళు అందించారు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు మాకు నీళ్ళు అందియలే. యశ్వంత్ రెడ్డి అందియలే. మాట్లాడినాం, మాట్లాడితే అక్కడ పంపు ఖరాబ్ అయింది, వస్తుంది అని అన్నది. ఒకటే రోజు వచ్చింది, అందరు కొట్లాడ పెట్టుకున్నాం. ఇక నాకు రాని ఇక నూక్కుంటా ఇక తోపన ఎంతమంది సారు, 10 ఊర్లు ఉన్నాయి. 10 ఊర్లలో ఒకనాడు రాలే, మాకు అందలే. కింద ఈ తూము కూడా తీసినాం కానీ హర్జన్లు మాకు రానియలే, తూము కట్టేసిర్రు. మీకు హక్కు లేదు ఇడా అని. నష్టం కలిగింది కదా, మాట్లాడారు నాకు ఇంత 2 ఎకరాలు నష్టం వచ్చింది, మమ్మల్ని ఆదుకోండి అని మాట్లాడిన. అక్కడ దయాకరు ధర్నా చేసిండుగా దేపుల కాడ, ఎకరానికి 25,000 కట్టియాలని గవర్నమెంట్ కానీ ధర్నా చేసినాం. ఆనాడు ధర్నా చేసి రైతులు మొత్తం ధర్నా చేసినాం. మీ ఎమ్మెల్యే స్పందించిందా, మాట్లాడారు దాని గురించి? ఎమ్మెల్యే రాలే, మన దయాకరే వచ్చిండు. అందరు ఇప్పిస్తా అని సరే అన్నాడు మాజీ ఎమ్మెల్యే. మరి ఇప్పుడున్న ఎమ్మెల్యే ఎందుకు వస్తలేదట? ఇప్పుడు ఆమె వస్తలేదు, ఇటు పత్తలేదు, ఇటు వస్తనే లేదు. ఎట్లుంది మీ పరిస్థితి? ఇప్పుడు మా పరిస్థితి ఏం సార్, 2 ఎకరాలు పోయింది. 2 ఎకరాలు అది కూడా సరిగా బారలే, మూల మొత్తం ఎండిపోయింది. నీళ్లు ఇప్పుడు ఫుల్ బోర్న నీళ్లు ఒక 6 ఇంచ్ కూడా లేదు. 4 పైపులు దింపినా కూడా వస్తలేదు సారు. నీళ్ళ కష్టాలే, మాకు పెట్టుబడి ఏం తప్పలే, మొత్తం నీళ్ళతోనే పోయింది. కాంగ్రెస్ పరిపాలన మంచి లేదు సారు. పోయిన సంవత్సరం నాకు 300 బస్తాలు అయినాయి, చిన్న బస్తాలు. ఈ సంవత్సరం 150 కూడా కావు, సగం కూడా కావు. అప్పుడే 300 బస్తాలు పండించినావు, ఇప్పుడు మరి సగం నీళ్లు లేవు. 2 ఎకరాలు ఎండిపోయింది, సగం పంట పోయింది, అసలు నీళ్ళు లేకనే పోయింది అది. ఇప్పుడు మనం నీళ్ళు లేకుంటే ఏం చేస్తాం సార్? పారుతుంది అది, ఇంత చుక్క పోస్తుంది, అది గిన్నె కూడా కాదు, అది పారలే, నీళ్ళ గురించి పోయింది. ఇప్పుడు సార్ ఆనాడు దయాకర్ సారు ధర్నా చేసి రైతులకు మాత్రం నష్టపరిహారం కట్టియాలి, ఎకరానికి 25,000 కట్టియాలని చెప్పిర్రు. ఇక ఎమ్మెల్యే మాత్రం పత్తకు రాలేదు, లేదు. మరి మీ ఎమ్మెల్యే అప్పుడు ఎన్నికల ముందు బాగా అనిపించింది? అప్పుడు ఒకటేసారి మన ఓట్ల ముందు వచ్చింది, నేను 500 గ్యాస్కి ఇస్తా, 2500కు మహిళలకు ఇస్తా, మళ్ళీ మీకు ఎకరానికి 15,000 రైతు భరోసా ఇస్తా అన్నది. ఏది నాకు ఇంకా రైతు బంధు కూడా ఒక ఎకరానికి పండలే. మొత్తం ఇబ్బంది సారు, ఏం లేదు ఈ సంవత్సరం మొత్తం లాసే. వ్యవసాయం చేస్తాం. ఎట్లుంది, మంచిగా పండించుకుంటారు పంటలు? ఏడ పండించుకుంటు మొత్తం ఎండిపోతుంది, పొలాలు అన్ని ఎండిపోతున్నాయి. ఎందుకన్నా? నీళ్ళు రాక. ఇంతకుముందు ఉండే మన దయాకర్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు విలేజ్ చేసినప్పుడు ఈ కాలువలన్నీ బొర్లిపోతున్నాయి. ఇది ఇప్పుడైతే సుక్క రావట్లేదు. దాదాపు మినిమం ఇప్పుడు 2 నెలల నుంచి నేను చాలా కష్టపడ్డా ఈ నీళ్ళ కోసం.
మినిమం ఒక 20,000 ఖర్చు పెట్టుకున్నాను. అయ్యో చాతాపురం నుంచి మన జేసీబీ తీసుకొని అది తెచ్చి అన్ని తెచ్చి కాలువలు పలగొట్టి అయినా ఒక్కటే రోజు వచ్చింది నీళ్ళు చూపించి పూపులే మొత్తమే నీళ్ళే పోయినాయి. నీళ్ళు రావట్లేదు. చాలా పొలాలు ఎండిపోయినాయి ఈసారి. ఇప్పుడు నాదే 3 ఎకరాలు ఎండిపోయింది పొలాలు. 3 ఎకరాలు ఎండిపోయినాయి. ఎంత పెట్టుబడి వచ్చి ఉంటుంది? మినిమం 1,00,000 పెట్టుబడి పెట్టి ఇప్పుడు 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టి మట్టిలో కలిపినట్టే ఇక ఏం రావట్లేదు. ఇంతకుముందు ఉన్నప్పుడు అయితే చాలా మేము ఒక్క మడి కూడా ఒక దోయ కూడా ఎండిపోయింది. ఇంతకుముందు మొత్తం పొలాలు ఉండే, ఆ సెలకలే ఉండేది. మన సార్ మన తెలంగాణ వచ్చే మూమెంట్లో మొత్తం పచ్చగా వరి ఎట్లుండే అట్లా ఉండేది కేసీఆర్ ఉన్నప్పుడు. అన్ని ఇప్పుడు అటు కూడా చూపియండి. ఈ కాలం మొత్తం బొర్లి పోయే 24 గంటల బొర్లి పోయేది, వచ్చేది రైతు వాడుకునేది. ఇప్పుడైతే ఇప్పుడు 3-4 నెలల నుంచి నీళ్ళే లేవు. చెర్లే ఎండిపోయినాయి ఆల్రెడీ కూడా. మీరు చూడొచ్చు ఈడ ముందు చెర్లే ఎండిపోయినాయి. అట్లా పరిస్థితి వచ్చింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో అట్లా వచ్చింది మాది. అవును, కాలం కరువు ఎక్కడిది. ఎప్పుడైనా మన సార్ ఉన్నప్పుడు నీళ్ళు తెచ్చేది గన్పూర్ నుంచి, ఆ నీళ్ళు వచ్చేది, మేము పంట పండించింది. ఇప్పుడైతే ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి ఒక్క సుక్క నీళ్ళు కూడా లేవు, ఎండిపోతున్నాయి. చాలా మంది ఇప్పుడు ఈ రైతులు చాలా మంది ఇటు సైడ్ అయితే మొత్తమే ఎండిపోయింది. దాదాపు 70-80 ఎకరాల దాకా మొత్తమే ఎండిపోయింది. చేసినాము ఆల్రెడీ, మేము చేసి నాకు దగ్గర ఈడ కూడా ఉంది, దేవరపల్లి కూడా చేసినాం, మన పాలకుర్తిలో కూడా చేసినాం, అన్ని చేసినాం. కానీ ఆ నీళ్లు లేవు, ఏం లేవు. అధికారం వాళ్ళు చేవుడు లేదు, ఏం లేదు. ఇవాళ దొరుకుతాం రేపు దొరుకుతాం అని అది తెచ్చుడు లేదు, ఏం లేదు. అధికారం మళ్ళీ సార్తో మాట్లాడిపించుకున్నా ఒక రోజు నీళ్ళు వచ్చింది, మళ్ళీ ఏ రైతు మారు తొక్క రాలే నీళ్ళు ఇట్లా ఏం రాలేదు. నీళ్ళు వచ్చినాయి. మేము చాలా ఈ మొత్తం సెలకలే ఉండే. ఇప్పుడు 10-15 సంవత్సరాల నుంచి పొలాలే. 15 సంవత్సరాలు మన తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచి మొత్తం పొలాలే. అంతకుముందు సెలకలు ఉండే. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సెలకలే ఉండే. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చే ముందు మొత్తం పొలాలు అయినాయి. ఇప్పుడు అదే పరిస్థితి కూడా ఇప్పుడు ఇట్లా వచ్చింది. ఇది మళ్ళా కరువు కాలమే వచ్చింది. ఇక మళ్ళీ సెలకలు చేసే టైం వచ్చింది. ఇక కంచెలు ఇసిపెట్టే ఛాన్స్ కూడా వచ్చింది. ఇక అంతే. ఇది వ్యవసాయం ఎట్లా ముందుకు పోతుంది? ఎట్లా పోతుంది? ఇక మళ్ళా హైదరాబాద్ పట్టుడే. ఇక పట్టుడే. అవును, ఏమున్నది మరి ఇక్కడ చేయడానికి? ఏం లేదు కదా. నీళ్ళే వాళ్ళు ఉంటేనే నీళ్ళతోటే కదా చేసేది అంతా. నీళ్ళతోటి. ఇప్పుడు నీళ్ళు లేకుంటే అవసరమే లేదు. ఇక పోవుడే, సిటీకి పట్టుడే. ఇక వ్యవసాయం చేసిన వాళ్ళు సిటీలో బతకగలుగుతారు? ఏం బతుక ఇప్పుడు ఆడపోయినాక తెలుస్తుంది ఇక పరిస్థితి. ఎట్లా బతకాలో ఏందో అనేది మనకు కూడా అర్థం కాదు. అది ఇంతకుముందు ఎప్పుడైనా పోలే కదా మనం. దాదాపు 10-20 సంవత్సరాలు నేను వ్యవసాయం చేయబట్టి ఇప్పుడైనా నేను హైదరాబాద్ ఎట్లా పోయి హైదరాబాద్ ఎట్లా ఉందో కూడా చూడలే నేను. ఇప్పుడు పోయే పరిస్థితి వస్తుందేమో మరి. నీళ్ళతోటే మా ప్రాబ్లం. ఎప్పటికీ మన మాదాపురం గరకసేరు ఉంటుంది కదా, అది నిండి ఉంటేది. ఇప్పుడు మాకు కుంట ఉంటుంది, కొంచెం మీరు పోగానే కుంట ఉంటుంది. అది ఎప్పటికి బొర్లిపోయేది. మన సంక్రాంతి, శివరాత్రి, ఉగాది దాకా కూడా ఇట్లా అటు కూడా చూపియండి. ఆ కాలం బొర్రిపోతుండే ఎమ్మడే. మరి గత ప్రభుత్వంలో నీళ్లు కాలువల ద్వారా కావచ్చు, చెరువుల ద్వారా కావచ్చు వచ్చినాయి అంటారు. మరి ఈ ప్రభుత్వం రాగానే నీళ్లు ఎందుకు వదిలిపెడతలేరు? అంటే ప్రభుత్వ అధికార నిర్లక్ష్యమేనా? అధికారం నిర్లక్ష్యమే ఇది. అధికారం నిర్లక్ష్యమే. ఇప్పుడు చాలా మంది అయితే రైతు మాత్రం ఏడుస్తున్నారు అన్న, ఏడుచుకుంటారు. అవును, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఏడిపిస్తారు. ఇంతకుముందు ఎట్లా ఉందో అట్లా ఇప్పుడు అవుతుందని. గతంలో ఎట్లా కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఉందో ఇప్పుడు కూడా ఇట్లే పరిస్థితి ఆయా కోసం వచ్చింది. ఆల్రెడీ వచ్చింది. ఇక అంతే. చేసిన రాలే, ఆమె రాలే, చూడలే, ఏజ్ కాలేదు. మా ఎమ్మెల్యే యశ్వశ్వని రెడ్డి అడిగినాం. ఇబ్బంది అవుతుంది. పోయినాం, పాలకుర్తి దాకా పోయినాం, మళ్ళీ తొర్రూరు మన గన్పూర్ రిజర్వ్ దాకా కూడా పోయినాం. అది వచ్చుడు లేదు, ఏం లేదు. ఇసుపెడతాం ఇసుడు లేదు, ఏం లేదు. అది దాదాపు ఒక 20-25 వేల దాకా నేను ఖర్చు పెట్టుకున్నా. అవును, ఒక రైతుగా జేసీ తీసుకొని నైట్ వస్తుంది వచ్చుడు లేదు, ఏం లేదు. ఆల్రెడీ నేను గండి పల్లి కట్టింది కూడా నా దగ్గర వీడియో ఉంది.
నీళ్ళ కోసం అంత నీళ్ళ పోరాటం అంత చేస్తున్నా? పోరాటం చేసిన. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఎంత పోరాటం చేసినా మళ్ళీ ఇప్పుడు కూడా అంతే పోరాటం చేసినాం. చేయాల్సి వస్తుంది. వస్తుంది. ఏం చెప్తావు ఇప్పుడున్న ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ ఇప్పుడు ప్రభుత్వం ఏంది ఇక అది మొత్తం పోడే, ఉమ్, పల్లె పల్లె ఎత్తుకొని పోడే, ఇంకేమున్నది. అంతేనా? అంతే పల్లెలు ఖాళీ చేసి మళ్ళీ పట్టణం బాట పడతాడు పట్టుడే. ఉమ్, ఏమున్నది మీకు కనబడతలేదా, మొత్తం ఎండైపోయాయి. ఉమ్. ఓకేనే. మరి నిజంగానే ఇట్లా పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, వారు పాలన బెటర్ గా ఉందంటారుగా, మరి వాళ్ళు? ఏడ పాలన ఉంది మీరు చూస్తలేరా? ఇప్పుడు నాకైతే కనబడతలేదు. ఇప్పుడు మన జనాలు మొత్తం కనబడుతుంది. ఏలా లక్షల ఎకరాలు ఎండిపోతున్నాయి. ఉమ్, ఈడ మన ఏరియాలో కాదు, అన్నిట్లా అదే పరిస్థితి వచ్చింది. ఉమ్, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు వచ్చిందో అట్లా మొత్తం చిత్తు నాశనమే అయిపోతుంది. నాశనమే అయిపోతుంది. ఏమనుకుంటారు రైతులు? ఏమనుకుంటారు? ఇక అనుకుంటే ఏముంది, ఇక వస్తాడా మళ్ళా వస్తాడా? రైతుగా రాడంటున్నావు, వాళ్ళు ఏమో 15 సంవత్సరాలు వాళ్ళు చేస్తారు. ఇప్పుడు పెట్టవాను, ఇక రాజీనామా చేసి ఇప్పుడు పెట్టవాను. ఇప్పుడు వెళ్తాడేమో చూద్దాం. అంతేనా? అంతే. వచ్చింది. ఎట్లుంది రైతుల పరిస్థితి? ఏంది? మంచిగా పంటలు పండుతున్నాయా? నీళ్లు రాకేదో ఇబ్బంది పడుతున్నట? రైతులకు ఏం మంచిగా ఉందండి, ఎక్కడిదక్కడ ఆగం. ఈ ప్రభుత్వం వచ్చిన కాంచి నీళ్ళు లేవు, కరెంట్ చక్కగా లేదు, ఎక్కడ ఏది లేదు పరిస్థితి. పొలాలు మొత్తం ఎండిపోతాయి, ఎక్కడ మొక్కజొన్న వేసిన ఎండిపోతున్నాయి. ఈ పొలం మీదేనా? ఇది నాదేనండి పొలం. ఈ పొలం మాదే. ఇది కాకుండా ఇగో అక్కడ కూడా ఇంకా 2 ఎకరాలు అటు ఎండిపోయింది. మొత్తం 4 ఎకరాలు ఎండిపోయింది పొట్ట దశకు ఉన్నాక. నీళ్ళు లేకనేనండి, నీళ్ళు లేకనే మొత్తం నెర్రెలు వారినట్టుంది. మొత్తం నెర్రెలే పారిందండి. నీళ్ళు లేకనే ఇబ్బంది. ఎందుకు నీళ్ళు ఎందుకు రావట్లేదు ఇక్కడ? అక్కడి నుంచి వదిలిపెట్టలేదు అసలు. అధికారులే పట్టించుకోలేదు, పట్టించుకోలేదు. ఎన్ని ఎకరాలు ఎండిపోయింది మీది? 4 ఎకరాలండి. 4 ఎకరాలు. మరి ఎంత నష్టం వచ్చి ఉంటుంది? అందరూ ఎకరాన 20-25 వేలు పెట్టుబడి అవుతుంది. ఇక 1,00,000 పైన. 1,00,000 పైన నష్టం. ప్రభుత్వం నుంచి ఏమన్నా కట్టిస్తా ఉంటుందా? ఏదండి ప్రభుత్వం నుంచి ఏం కట్టిస్తున్నారు? ప్రతిపక్షం అడిగితే రైతు బంధు పోయింది, ఉన్న రైతు బంధు బంద్ అయిన పై ఏం కట్టిస్తాడు రైతు? ఇక అట్లా కూడా ఇక ఇది తట్టుకోలేక మరి అదే పరిస్థితి అవుతున్నది. సరిపోయే పరిస్థితి మరి ఏమున్నదండి? ఇంత పెట్టుబడులు పెట్టి మొక్కజొన్న చూడండి, 4 ఎకరాల మొక్కజొన్న, ఈ 4 ఎకరాల పొలం. ఏంది మరి ఇట్లా నీళ్లు లేక ఇంత ఇబ్బంది పడతా ఉన్నారు? గతంలో ఏమైనా ఇబ్బంది ఉందా? గతంలో ఏమి ఇబ్బంది లేదండి, కరెంటు కుదవలేదు, నీళ్ళకు కుదవలేవు. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు దేనికి కుదవలేదు. రైతు బంధు పడేది మంచిగా, ఏ పంట ఆ పంట 6 నెలలకు వచ్చేది, కాలువ బాగా వచ్చేది. కాకపోతే ఇంకా మేము సార్కు ఫోన్ చేసి దయాకర్ రావుకు, సార్ జర బంద్ చేయమనండి, మా పొలాలు దిగబడతాయి, కొయ్యరాదని చెప్పేది. మాజీ ఎమ్మెల్యే మీకు అప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు అట్లా మంత్రి గారు ఆయన. ఇప్పుడు ఏది లేదు, పట్టించుకునే లేడు. ఇప్పుడు మీ ఎమ్మెల్యేని అడిగితే ఏమంటుంది యశస్వి రెడ్డి గారు? ఆమె మాకు గానొస్తానా అండి, ఎలక్షన్ అప్పుడు గానొచ్చింది, మళ్ళీ ఇంతవరకు మాకు పథకం రాలే. కానొస్తలేదా? ఎందుకు రైతులకి ఇంత ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు? రైతులకు ఆమె గానొచ్చుడే లేదు. ఎన్నడూ మాకైతే కానరాలే, పాలకుర్తి కూడా రాలే ఆమె ఎప్పుడు. పాలకుర్తిలో కదా మేడం ఉండేది. మేడం ఏది మేము ఎప్పుడు పోయినా పాలకుర్తికి అయితే మాకు ఇంతవరకు కానరాలే. ఏమైనా ఉంటే వాళ్ళు అత్తొచ్చి తట్టినది ఝాన్సీ రెడ్డి, ఆమె వచ్చిపోతుంది. కలిసే ప్రయత్నం చేసిరా మరి మేడం? మేము ఇక ఎప్పుడు ఆఫీస్ కంచి అటు పోయినాం కానీ ఆమె ఎప్పుడు కాని రాలేదు, మేము లోపలికి పోలేదు. అంతేనా? మరి మీరు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కదా? ఇబ్బందేనండి, రైతులకు చాలా ఇబ్బంది. ఒకవైపు ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు, రైతులు మొత్తం నీళ్లు లేక ఇంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఎందుకు రైతులను ఇంత చిన్న చూపు చూస్తూ ఉంది కాంగ్రెస్? ఎక్కడ ఉందండి ప్రజాప్రభుత్వం? ఏం చెప్తుంది? వాళ్ళు ఎప్పుడన్నా కనీసానికి ఈ రైతులకు ఇది చేద్దాము గది చేద్దాము అన్నది ఏమన్నా ఉన్నదా? ఎప్పుడన్నా వస్తుందా వాళ్ళకు? ఒక్కసారి అన్న కనీసానికి రైతులను ఇది చేద్దాం, ఈ రైతు బంధు చేద్దామని. అవి 2 ఎకరాలనే 3 ఎకరాలనే, 2 ఎకరాలు లేదు 3 ఎకరాలు లేదు, అది ఇంతవరకు ఏది లేని లేదు. టీకి లేదు. కాకపోతే అప్పుడు పోయిన ప్రభుత్వం ఉన్న పైసలే అవి వచ్చినప్పుడు వచ్చినాయి. కథ వీళ్ళు గెలిచినాక ఆ ప్రభుత్వం ఇక ఎలక్షన్ల కోడబడదని వీళ్ళు ఆపి అది చేసినారు. ఇప్పటి వరకు వీళ్ళు ఇచ్చినా లేదు. ఇప్పుడు పొలం నీదేనా? మొత్తం ఎండిపోయినటువంటి పరిస్థితి నాదే అండి. 4 ఎకరాలు మొత్తం ఇదే పరిస్థితి. ప్రభుత్వం నష్టపరిహారం కట్టిస్తామని ఏం లేదు. అప్పు తెచ్చి పెట్టినావా? ఇదంతా అప్పేనండి, అప్పు లేకపోతే ఎక్కడి నుంచి తెస్తున్నామండి? రైతు భరోసా వచ్చిన కొంచెం సేఫ్టీ ఉండు, అది కూడా రాలే. 15,000 ఇస్తామన్నారు కదా? 15,000 ఎక్కడదండి? 15,000 వాడు 15 రూపాయలు కూడా ఇంతవరకు గతి లేవు. 15 రూపాయలు కూడా గతి లేవు. వాడు ఆన్ చేస్తాడండి. పైసలు కూడా లేవంటారు ముఖ్యమంత్రి. ఇక ముఖ్యమంత్రి దగ్గర పైసలు లేదు, మరి మేము ఇది చేస్తాను అది చేస్తాను అని ఎట్లా అంటాడండి?
పైసలు లేవు అని పైసలు లేవు ఆడ కథన ఖాళీ అని చెప్తాడు. ఇక వాడు కథన ఖాళీ ఉన్నాడు, అప్పుడు తెలియదా కథన ఖాళీ అని. అప్పుడు ఏదున్నా కూడా రైతులకు ఇబ్బంది లేకుండా కేసీఆర్ రైతులకు ఏ ఇబ్బంది లేదండి అప్పుడు. మరి ఎందుకు ప్రభుత్వం మారంగానే తక్కువకి అవుతుంది మీకు? ఇక ప్రభుత్వం మారంగా పట్టించుకుని వాళ్ళు గంతే కదా ఇక దోసుకున్నాడు. ఇక ఏ పనికి వచ్చినా వాడే అమ్ముకుంటున్నాడు అంతే తప్ప వాళ్ళు రైతులు పట్టించుకుందాం ఓ పరిపాలన మంచి చేద్దాం అనేది ఏముంది. పొద్దున్న లేస్తే కేసీఆర్ తిట్టుడు ఇవి తప్ప వాళ్ళకు ఇక రైతుల మీద అది లేదు, తిట్టుడు తప్ప ఏది లేదు. మీలాంటి రైతులను పట్టించుకోండి ఎక్కడదండి పట్టించుకోండి సాగు మార్గం. ఇక అంత పరిస్థితికి నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వెనకటి రోజులు అన్నది ఇవేనండి, అలాంటి రోజులే. కుండలు పట్టుకొని నీళ్ళకి తకిలిపు అవుతుంది అంటే మంచినీళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది. ఒక 4 రోజులు వస్తే మన 4 రోజులు కొనాను 4 రోజులు వెళ్తారు, 4 రోజులు కొన్నాడు. అవి కూడా నీళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది, మంచినీళ్ళకి తాగటానికి కూడా ఇబ్బంది అండి. అయ్యో మరి తాగడానికి నీళ్ళు ఇస్తలేరు కదా, తాగడానికి కూడా లేవు. ఇక వాడు సాగునీరు ఏమి ఇస్తాడు? మొన్న పోయి ఆ సార్ కొట్లాడితే మొన్న 2 రోజులు వచ్చినాయి. మాజీ మంత్రి గారు కొట్లాడితే వచ్చినాయి, దయాకర్ రావు కొట్లాడితే అవి కూడా పూర్తిగా రాలేదు. ఇవి కూడా ఏంది మరి ఏం చెప్తాయి ఈ ప్రభుత్వానికి ఒక రైతుగా? ఇక ప్రభుత్వానికి ప్రజలే చెప్పాలి, వచ్చే ఎలక్షన్లకు ప్రజలే బుద్ధి చెప్తారు. కానీ ఇక వీళ్ళు ఇక అంతే అండి. ఒకటి రైతులకు ఇచ్చే హామీలు నెరవేర్చిందని, రైతులకు ఏమి ఇచ్చింది? ఒక ఫ్రీ బస్సు పెట్టిండు, అదేం తన్నుకొని చచ్చుడే తప్ప ఏమి లేదు. ఆడోళ్ళు నేను కూడా తప్ప నీతో పనిగా మా ఊరికంటే నువ్వెందుకు వాళ్ళ కిరాయి బస్ కిరాయి పెట్టవలసి వస్తుంది. నేను పోయొత్త తీయాలి, అది 4 రోజులు పోయా, అది 4 రోజులు పోయా. హామీల వల్ల ఉపయోగం ఏం లేదండి. ఓకే, రైతులకి రైతు భరోసా, రుణమాఫీ, బోనస్, అదేవిధంగా రైతు కూలీలకు సంబంధించి ఇస్తామన్నారు, అవన్నీ వస్తున్నాయి? ఒక్కటి లేదండి, ఒక్క ఫ్రీ బస్సు తప్ప ఏది లేదు. ఏ పథకాలు రావండి మరి ఇంతవరకు. ఎందుకు మరి ఇంత గొప్పగా చెప్పుకుంటారు వీళ్ళు? చెప్పుడు వరకేనండి, చేసుడైతే మాకైతే ఏడ కానొత్తలేదు. మరి ఒక్క ఈ ఫ్రీ బస్సు తప్ప ఎక్కడైతే మాకు కానొత్తలేదు. ఎక్కడ కానొస్తలేదు? ఏమనుకుంటారు రైతులు? రైతులు ఏమనుకుంటారండి? రైతులు ఇగిస్తామని గదే అనుకుంటారు. ఇక వచ్చే ఎలక్షన్లో మాత్రం వానికి తప్పకుండా ఆ పార్టీ డిపాజిట్ కూడా దక్కని పరిస్థితి ఉంటుంది. డిపాజిట్ కూడా రాదండి ఖచ్చితంగా. అంతేనా? వాళ్ళు గొప్పగా మళ్ళీ మాదే 15 ఏళ్ళు మేము ఉంటాం ఇక చెప్పుకుంటాడు అట్లనే, వాళ్ళ మాటలకి ఎట్లున్నది అంతేనా? ఫైనల్ గా రైతులు గోసపడుతున్నారండి, చాలా ఇబ్బంది అవుతుంది. ఏం చెప్తారు ఈ ప్రభుత్వాన్ని? నీళ్ళు ఏమని చెప్తారా? ఏమి అడుగుతారు? డిమాండ్ ఏం చేస్తారు? డిమాండ్ ప్రభుత్వం ఈ నష్టపరిహారం కూడా కట్టియాలండి. ఎకరాన కనీసానికి రేవంత్ రెడ్డి అన్నదే, నేను 25,000 ఎకరానికి 25,000 కట్టియాలని రేవంత్ రెడ్డి అన్నదే. ఆ 25,000 కట్టియాలి. ఇప్పటికైనా నీళ్ళు వదిలిపెట్టాలి. కొన్ని అక్కడ వస్తాయి, వాళ్ళు బయటికి వెళ్తారండి కొద్ది గొప్పనన్నా.